అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం డాక్టర్ దుట్టా సమంతకమణి గారు రచించిన నవ వసంతం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇల్లంతా పండగ సందడి, నిరాడంబరమైన గృహాలంకరణ, మంద్రస్థాయిలో సంగీతం, తాజా పుష్పాల సౌలభం. ఆహ్లాదంగా ఉన్న ఆ ఇల్లు ఆ దంపతుల అభిరుచికి, అనురాగానికి ప్రతీకలా ఉంది. ప్రద్యుమ్నా, పరిగెత్తకురా, పడతావు అంటూ మనవడిని మందలిస్తున్న భార్యను కల్లారా చూసుకుంటూ, ఈ వయసులోనూ ఎంత అందంగా ఉంది. విషాదం అలముకున్న సమయంలో అపరాజిత రాకపోతే జీవితం ఎంత ప్రశాంతంగా నిండుగా ఉండేదా? ఏమిటాలోచిస్తున్నారు? మనవడితో పాటు మీరు కూడా ఎలా పరుగు తీయాలానా అంటూ ఆలోచనలోంచి అతన్ని బయటకు తెచ్చింది. ఇలారా, నా పక్కన కూర్చో అంటూ కళ్ళతోనే అతను చేసిన అభినయం, చిరునవ్వుతో వెలుగుతున్న ఆ వదనం చూసి, ఇన్నేళ్లైనా ఈయన మారలేదు, ఈ నెమ్మదితనంతోనేగా నా మదిని దోచుకున్నారు మురిపెంగా మనసులోనే అనుకుంది. తూగుటుయ్యాల గొలుసులు పట్టుకుని కూర్చోబోతున్న ఆమె నడుంపై చెయ్యి వేసి జాగ్రత్తగా పట్టుకున్నాడు రఘురాం. మొదట్నుంచి అంతే. మాట కన్నా మౌనానికి, చప్పుళ్ల కన్నా స్పర్శకు ప్రాధాన్యతనిచ్చేవాడు. 25 ఏళ్లైనా ఇప్పటికీ క్రొత్తగానే ఉంటుంది అతని స్పర్శ. ఎదురుగా వంటింట్లో పెద్ద కోడలిద్దరూ వంట మనిషికి సాయం చేస్తున్నారు. 3వ కోడలు, మనవలు పెరట్లో ఉన్నట్లున్నారు. చంద్రం శారద వాళ్ల కోసం రైల్వే స్టేషన్కి కారు తీసుకెళ్లాడు. కూతురి రాక కోసం మీ అంతరంగం ఎదురు చూస్తుందన్న విషయం నాకు తెలుసులే అన్నట్లు ధ్వనించింది రఘురాం గొంతు. ఎదురుగా గోడపై అత్తమామల ఫోటో తమ వైపే చూస్తున్నట్లు అనిపించింది. గతంలోకి మనసు పరుగులు తీస్తుండగా రఘురాం భుజంపై నెమ్మదిగా తలవాల్చింది అపరాజిత. ఉదయం 4:30 గంటలకు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో ఉన్నట్రాక విజయవాడ స్టేషన్ నుంచి కారులో షూటింగ్ ప్రదేశానికి ప్రయాణం. ఒక్కరోజు షూటింగ్, సాయంత్రం తిరుగు ప్రయాణం. మిమ్మల్ని ఎక్కడ కలుసుకోవాలి? ఓ డైరెక్టర్గా షెడ్యూల్ చెబుతూ ఫోన్లో రఘురాం అడిగిన ప్రశ్నలకు అరక్షణం ఆలోచించింది అపరాజిత. 4:30 గంటలకు రైల్వే స్టేషన్లో కలుస్తాను. తెచ్చుకోవలసిన వస్తువులు చెప్పండి అంది. చేతులకు మట్టిగాజులు, చెవులకు సాదా దుద్దులు, బుట్ట చేతుల్లేని జాకెట్లు, నలుపైతే మంచిది, కాళ్లకు మెట్టెలు, పట్టీలు. మీకెంత బంగారం ఉన్నా వేసుకునేది పసుపుతాడు. ఈ షూటింగ్లో మీకు మేకప్ ఉండదు. ముతక నేత చీరలు మేం తెస్తాము. రేపు ఉదయం రైల్వే స్టేషన్లో కలుస్తాను. తన బాధ్యత అయిపోయిందని ఫోన్ పెట్టేశాడు రఘురాం. బ్యాగ్లో అన్నీ సర్దుకుంటున్న ఆమె ప్రసన్న వదనం మెట్టెలు, పసుపుతాడు, సూత్రాలు దగ్గరకొచ్చేసరికి వివర్ణమైంది. మహేష్ నుంచి విడిపోయిన తర్వాత చట్టం దృష్టిలో ఇంకా తాను పరాధీన కాబట్టి వాటినొక బాక్స్లో పెట్టి దాచింది. ధర్మేచ, అర్ధేచ, కామేచ అంటూ సమాజం ముందు భార్యాభర్తలైన తాము వాగ్దానాలు నిలబెట్టుకోలేని వ్యక్తులయ్యారు. చెరో దారి అయ్యింది. పిల్లలిద్దరూ తన సంరక్షణలోనే ఉండిపోయారు. భవంతికి పునాదిలా మిగిలిపోయింది అపరాజిత. మరో స్త్రీతో మనుగడ సాగిస్తున్నాడు మహేష్. కలలలో గిళ్ళు కన్నీటి సంద్రాలయ్యాయి. మోసపోయానన్న భావన జీవితంపైన కసిని పెంచింది. నిరాశ లేదు, నిట్టూర్పులు లేవు, సాధించిందేమీ లేదు. 2 పిల్లలను ఈ ప్రపంచంలోకి తేవడం తప్ప. సమాజంలో ఉన్నతంగా నిలబడాలన్న సంకల్పం బలపడింది. చేస్తున్న ఉద్యోగం ఆర్థిక అవసరాలను తీరుస్తుంది. రచయిత్రిగా అవకాశం వచ్చినప్పుడు నటిగా, ప్రయోక్తగా తన పాత్రను సమర్థవంతంగా పోషించుకోవటానికి అవస్థలు పడుతూనే ఉంది. మహేష్ మాత్రం నిశ్చింతగా భార్య బిడ్డలు అన్న ధ్యాస లేకుండా గడిపేస్తున్నాడు. తప్పులో భాగస్వాములైన ఇద్దరికీ సరైన శిక్ష వేయమని సమాజపు న్యాయంపై కోపం, స్త్రీని ఒక వ్యక్తిగా కాక స్త్రీగానే చూసే మనుషులపై నమ్మకం తగ్గిపోతున్న స్థితిలో తన చేస్తున్న పనిలో అంతిమంగా లభించే ఆత్మ సంతృప్తిని, తద్వారా పెదవులపై విరిసే విజయ దరహాసం కోసం కష్టపడడమనే వ్యసనానికి బానిసైపోయింది అపరాజిత. త్వరగా పడుకోరాదు? అలారం సెట్ చేస్తూ కూతుర్ని హెచ్చరించింది శ్యామలమ్మ. కొంచెంపై ఒరిగిన వదలని అంతర్మథనం. ఉదయాన్నే లేవాలన్న ఆలోచన వెరిసి అరగంటకు మెలకు వస్తూనే ఉంది. స్టేషన్లో కలుస్తాను. రఘురాం మాటలు పదే పదే వినిపిస్తున్నాయి. 2 నెలలైంది అతన్ని చూసి. చెలిలో తలస్నానం వద్దంటే వినవు. వేణిని పెట్టుకో, ఫ్రిడ్జ్లో పాలున్నాయి. మోకాళ్ళ నొప్పులతో ప్రొద్దున్నే లేవలేని శ్యామలమ్మ కూతురికి మంచంపై నుండే సూచనలిస్తుంది. ఒంటరిగా పిల్లలతో జీవితంతో పోరాటం చేస్తున్న కూతురికి సాయంగా ఉంటుంది ఆవిడ. కృష్ణ, గేటు వేసుకో అంటూ వాచ్మ్యాన్ని నిద్రలేపుతున్న అపరాజితకు, శుభోదయం కథానాయక్ గారికి, మీ వాహనం సమాయుక్తమైనది, మీ పాదస్పర్శకై తప్పిస్తున్నది. మిమ్మల్ని తోడ్కుని వెళ్ళుటకు ఈ సేవకుడు సిద్ధంగా ఉన్నాడు. నాటకీయంగా అంటున్న రఘురాం గొంతు వినిపించింది. ఈ కాష్టం మానరా?
అయినా పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ కాలిస్తే 500 ఫైన్ ఇవ్వండి. సరదాగా అతన్ని దబాయించింది అపరాజిత. అమ్మా తల్లి, శాంతించు. ఫైన్ కట్టలేని పేదవాణ్ణి. అయినా ఈనాటిదా ఈ బంధం? నా 17 సంవత్సరాల నుంచి అలవాటు. నా భార్య కన్నా ముందు వచ్చిన గర్ల్ ఫ్రెండ్. ఆవిడ పోయింది, ఈవిడ మిగిలిపోయింది. సరదాగా చెబుతున్నట్లుగా ఉన్నా అంతర్లీనంగా విషాదం ధ్వనించింది అతని గొంతులో. దశాబ్ద కాలంగా రఘురాం పరిచయం. ఇద్దరూ కొలీగ్స్. సాంస్కృతిక కార్యక్రమాల్లో తరచూ కలుస్తూ ఉంటారు. అతనెక్కడుంటే అక్కడ సరదా సంబరాలలో ఉంటుంది. నవ్వుతూ నవ్విస్తూ ఉండే అతనంటే అపరాజితకు అపరిమితమైన గౌరవం. అందరికీ తలలో నాలుకలా ఉంటాడు. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రాకతో ప్లాట్ఫామ్పై హడావిడి. దూరంగా డైరెక్టర్ కిరీటి, సినిమాటోగ్రఫర్ రెడ్డి గారు కనిపించడంతో మీరిక్కడే ఉండండి అంటూ ముందుకు వెళ్లి వాళ్లను వెంటబెట్టుకొచ్చాడు రఘురాం. పరస్పర పరిచయాలు, ఓ కప్పు కాఫీ, తర్వాత కారులో ప్రయాణం ప్రారంభమైంది. రఘురాం పక్కన కూర్చోవలసి వచ్చింది అపరాజిత. ఒకరినొకరు తగలకుండా పొందికగా కూర్చున్నారు. తీయవలసిన షూటింగ్ గూర్చి ముగ్గురు చర్చించుకుంటుండగా వాళ్ల సంభాషణ వింటూ కారులోంచి బయటకు చూడసాగింది అపరాజిత. నవంబరు చలి, పొగమంచు, గ్రామసీమల సౌభాగ్యం, పచ్చదనం. అందంగా ఉంది ప్రకృతి. ఎప్పుడూ అందంగానే ఉంటుంది ప్రకృతి. కానీ చూసే మనసు దృష్టికోణంలోనే అంతా ఇమిడి ఉంటుంది. షూటింగ్కి ఇంకా 2 గంటలుంది. ఈ చీరల్లో మీ జాకెట్కి మ్యాచ్ ఏది కట్టుకోండి. కారు వచ్చే ముందు ఫోన్ చేస్తాను. టిఫిన్ కూడా అప్పుడే వస్తుంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కాస్త విశ్రాంతి తీసుకోండి అంటూ తలుపు దగ్గరకు వేసి వెళ్లిపోయాడు రఘురాం. చలికి ఆరని గురులను గాలికి విరబోసి మంచం మీదకు ఒరిగిన అపరాజితకు నిద్ర రాలేదు. రఘురాం గురించి ఆలోచనలో పడింది. అతని భార్య చనిపోయి 6 సంవత్సరాలైంది. తల్లి సాయంతో పిల్లలిద్దరినీ పెంచుతున్నాడు. 4 పదుల వయసులో స్త్రీ సాహచర్యం అవసరమైన ఆ ఊసే లేకుండా నిగ్రహంతో ఉంటాడు. సామాన్యంగా ఇండస్ట్రీలో స్త్రీ పురుష సంబంధాలు చాలా వరకు రైలు ప్రయాణాల్లో ఉంటాయి. కానీ రఘురాం విషయంలో ఆ సూచనలు ఏమీ లేవు. ఎవరి పేరులోనూ అతని పేరు ముడిపడలేదు. సలక్షణమైన భార్య ఉన్నా పొరిగింటి పుల్లకూర కోసం ఆశపడే మగాళ్ల మధ్య గుండె నిండా ప్రేమతో తన పక్కన లేని భార్యను తలుచుకుంటూ బ్రతుకుతున్న అతని వ్యక్తిత్వం నాటి శ్రీరాముడిని తలపిస్తూ ఉంటుంది. ఇన్నేళ్ల పరిచయంలో ఎన్నడూ ఈ రీతిగా ఆలోచించిన తను ఈ మధ్య తరచుగా రఘురాం గురించి ఆలోచిస్తోంది. గౌరవం స్థానంలో ఇష్టం ప్రారంభమైందా? ఉలిక్కిపడింది అపరాజిత. కారణం ఇన్నాళ్లు తన పక్కన మరో రూపం ఊహించుకోలేదు. ఆ రోజంతా రఘురాంని గమనిస్తూనే ఉంది. పని పట్ల అంకిత భావం, అందరితో మర్యాదగా మెలిగే తీరు. ఆమెకతను కొత్తగా కనిపిస్తున్నాడు. నా ఆలోచనల్లో వచ్చిన మార్పుకు కారణం? అనుకోకుండా ఉండలేకపోయింది అపరాజిత. షూటింగ్ అయ్యేసరికి 7 గంటలైంది. స్నానాలయ్యేసరికి వేడివేడి భోజనం. వెంటనే కారులో తిరుగు ప్రయాణం. అలసిన మేను. చల్లగాలికి నిద్ర పట్టేసింది ఆమెకు. సడన్ బ్రేక్తో ఆగింది కారు. ఎవరో అడ్డం పడ్డట్టున్నారు. ఆ కుదిపికి ఉలిక్కిపడి లేచిన అపరాజితకు తన ఎక్కడుందో అర్థం కాలేదు. ఎప్పుడు ఒరిగిపోయిందో. రఘురాం ఒడిలో పసిపాపలా నిద్రపోతోంది. సిగ్గుగా అనిపించింది ఆమెకు. ఐఎమ్ సారీ అంటూ ఓ ప్రక్కకు సర్దుకుని కూర్చుంది. ఏం మాట్లాడలేదు రఘురాం. తర్వాత ప్రయాణమంతా కిరీటి రెడ్డిగార్ల సంభాషణ మధ్య సాగింది. వింతైన హాయి, విచిత్రమైన నిశ్శబ్దం, అంతరంగంలో అలజడి. రఘురాంలోనూ ఇలానే ఉందా? అంతకు మించి ఆశించలేకపోయింది. మరి ఉంటామండి, త్వరలో మీ బొమ్మ థియేటర్లో చూసుకోండి. డైరెక్టర్ మాటతో ఈ లోకంలోకి వచ్చింది. కారు తన ఇంటి ముందు ఆగి ఉంది. వెళ్ళొస్తానండి అంటూ అందరి వద్ద సెలవు తీసుకుని వచ్చేసింది. రఘురాం తననే చూస్తున్న ఫీలింగ్. భోజనం వడ్డించనా? తల్లి మాటతో వాస్తవంలోకి వచ్చిన అపరాజిత, వద్దమ్మా, భోజనం చేసే వచ్చాను. పిల్లలు భోజనం చేశారా అని అడిగింది. అయిపోయింది. నీకోసం ఎదురు చూస్తూ నిద్రపోయారు. పోస్ట్ మ్యాన్ రిజిస్టర్ పోస్ట్ తెచ్చారు. తప్పని తెలిసినా నీ సంతకం నేనే చేసి తీసుకున్నాను అంది శ్యామలమ్మ. ఏమై ఉంటుందా అని ఆసక్తితో కవర్ తెరిచిన ఆమెకు మహేష్ తరపున లాయర్ పంపిన నోటీస్ కనిపించింది. తాము విడిపోయి అప్పుడే 5 సంవత్సరాలైంది. అతనిలో మార్పు లేదు. కలిసి ఉండాలన్న ఆసక్తి తనకు లేదు. నమ్మకం, విశ్వాసం, పరస్పర గౌరవాలు లేని వివాహ బంధానికి అర్థం లేదు అనిపించింది. ఒంటరి పోరాటం అలవాటైపోయింది. ఇంకా ఈ విషయంలో ఆలోచించడం వృధా అనుకున్న అపరాజిత విడాకుల పేపర్లపై సంతకం చేసేసింది. ఈ స్థానంలో పెరుగుతున్న విడాకుల కేసుల్లో మరొకటి చేరింది. కనీసం పిల్లల కోసమైనా పోరాడతాడేమో అనుకున్న అపరాజితకు మహేష్ నుంచే పోటీ రాలేదు. ఆఖరికి పిల్లలపైన కూడా మమకారం చచ్చిపోయిందన్నమాట అనుకున్న ఆమె భరణాన్ని తిరస్కరించింది.
పిల్లల మెయింటెనెన్స్ గ్రాంట్ మాత్రం అంగీకరించింది. కాలక్రమంలో మరో 2 ఏళ్లు. శ్యామలమ్మ కాలం చేసింది. మరింత ఒంటరిదైపోయింది అపరాజిత. ఎదుగుతున్న పిల్లల సంరక్షణ, ఉద్యోగ బాధ్యతలు నటిగా కొనసాగనివ్వలేదు. పిల్లల్ని హాస్టల్లో ఉంచి చదివించమన్న హితుల సలహా వినిపించుకోలేదు. తల్లిదండ్రుల ఒడిలో సుకుమారంగా పువ్వుల్లా పెరగాల్సిన వాళ్లు ఇప్పటికే సగం కోల్పోయారు. తల్లి తండ్రి అయి పెంచసాగింది. ఒంటరి జీవితం నుంచి వెలికే కన్నీటి బొట్లు సిరాచుక్కలుగా ప్రాణం పోసుకొని ఆవేదనే అక్షరాలుగా ముద్రలో కనబడసాగాయి. సమకాలీన సమాజంలో సమస్యల ఇతివృత్తాలుగా మారి చక్కటి కథాంశాలతో తెరపైకెక్కసాగాయి అపరాజిత రచనలు. స్క్రిప్ట్ రైటర్గా ఆమె సేవలు అవసరమైనప్పుడల్లా కలుస్తూనే ఉన్నాడు రఘురాం. మనసులో అతనిపై మమకారం పెరిగింది. కాని 2 బిడ్డల తల్లిగా తనను స్వీకరించగలడో లేదో, ప్రస్తుతం ఉన్న స్నేహం పోతుందేమోనన్న ఆలోచనల్లో అపరాజిత నలుగుతున్న సమయంలో జరిగిన సంఘటన. నేను చెబుతూ ఉంటానే అపరాజిత గారిని, ఆవిడే ఈవిడ. మేడం, అమ్మని ఇంకా 3 రోజుల వరకు డిశ్చార్జ్ చేయరట. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, మనందరికీ హోటల్ నుండి క్యారేజ్ తెస్తాను అంటూ బయటకు వెళ్తున్న కొడుకును చూస్తూ, ఎంత చెప్పినా వినిపించుకోడు. ఈ వయసులో అన్ని విధాలుగా ఒంటరితనం అనుభవిస్తున్నాడు. నా తర్వాత ఇంటిని పిల్లల్ని ఎవరు చూస్తారు? పెళ్లి చేసుకోమని ఎంత బలవంతం పెట్టినా వినిపించుకోడు. ఏమిటో, కొన్ని జీవితాల్లో విషాదం తప్ప సంతోషం ఉండదు. ఆయాసంతో నెమ్మదిగా మాటలు కూడబలుక్కుంటూ అన్నది జానకమ్మ. హాస్పిటల్లో అసందర్భమైన సంభాషణ ఆవిడే ప్రారంభించడం వల్ల ఆయన మనసులో ఎవరైనా ఉన్నారేమో, లేక సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అడుగు వేయడం లేదేమో అనేసింది అపరాజిత. ఆ మాట నోరు తెరిచి చెబితేగా ఆ ధ్యాసే ఉండదు. అలసిన శరీరంతో వస్తాడు. స్నానం, భోజనం, నిద్ర, అంతకు మించి ఆలోచన ఉండదు. కాని ఈ మధ్య వాడి మొహంలో మెరుపు కనిపిస్తుంది. దానికి కారణం నువ్వే అపరాజిత. మీ ఇద్దరిలో పరస్పర అభిమానం, ప్రేమ ఉన్నా బయటపట్టం లేదని నాకు అనిపిస్తుంది. జానకమ్మ మాటలకు ఉలిక్కిపడింది. తల్లి హృదయం, జీవితాన్ని చూసిన అనుభవం ఆమెది. ఆంటీ, ఆర్ధోక్తిలో ఆగిపోయింది అపరాజిత. చూడమ్మా, నా గతం ఏదైనా పర్వాలేదు. ఈ వయసులో మీ ఇద్దరివి ఒంటరి జీవితాలే. స్త్రీ సహచర్యం లేని పురుషుడు మూఢుడవుతాడు. పురుషుని సహచర్యం లేని స్త్రీ వాడిపోతుంది. మీ అమ్మలాగే నేను ఓ రోజు కాలగర్భంలో కలిసిపోతాను. కొడుక్కి తల్లిగా చెప్పటం లేదు, సాటి స్త్రీగా సలహా ఇస్తున్నాను. రఘుకి భార్యగా మా ఇంటికి రా. అతని భార్య రూపం మది నుండి చెరగడానికి కొంతకాలం పడుతుంది. సహనం వహించు. పిల్లల వలన సమస్యలు వస్తాయి, ఓర్పు వహించు. కాలం అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. నీకిష్టమైతే చెప్పు, రఘుని ఒప్పించే బాధ్యత నాది. వాళ్ళ నాన్నగారు కూడా మంచంలోనే ఉన్నారు. మేముండగానే నువ్వు మా ఇంట్లో దీపం పెడితే బావుంటుంది, ఏమంటావ్? అనునయంగా అడుగుతున్న ఆమె మాటలు గుండె లోతుల్లోని వేదనను 2 కన్నీటి బొట్లుగా అపరాజిత బుగ్గలపైకి తెచ్చాయి. సరే ఆంటీ, మీ అబ్బాయిని ఒప్పించండి. ఏంటి నన్ను ఒప్పించమంటున్నారు? మా అమ్మ ఏమన్నా ప్రపోజల్ పెట్టిందా? ఈవిడ అనారోగ్యానికి మందులు తినడం మానేసి మెదడు తింటుంది. ఏమ్మా, అపరాజిత మెదడు రుచిగా ఉందా? హాస్యంగా అంటున్న రఘురాముని చూస్తూ, అదేమీ లేదు గాని మీరు కూడా కూర్చోండి, వడ్డిస్తాను అంటూ చనువుగా ముందుకొచ్చిన ఆమె మొహంలోని వింత కాంతి క్రొత్త సందేశాన్నిచ్చింది రఘురాంకి. రఘురాంని అపరాజిత అంగీకరించినంత త్వరగా పునర్వివాహానికి అంగీకరించలేదు. 6 నెలలు అతన్ని ఒప్పించడానికి పరస్పర అవగాహనతో సహజీవనం ప్రారంభించడానికి మరో 6 నెలలు పట్టాయి. కాలం చేసిన మాయం, పిల్లల పట్ల, తల్లిదండ్రుల పట్ల, తన పట్ల అపరాజిత కనబరిచే ప్రేమో. నెమ్మదిగా రఘురాం ఆమె మీద ఆధారపడుతూ అపరాజితకు 5వ బిడ్డయ్యాడు. భర్తను బిడ్డగా లాలించే అదృష్టం ఎంతమంది స్త్రీలకు దక్కుతుంది? ఉద్యోగం, సంసార జీవితాలను బ్యాలెన్స్ చేసుకుంటున్న అపరాజితలోని రచయిత్రికి అన్యాయం జరగకుండా ఆమె కళానికి పాలి అయ్యాడు రఘురాం. ఆలోచనల్లో సారూప్యం, అవగాహన, పరస్పర సహకారం, నమ్మకం. నీ బిడ్డలు నా బిడ్డలు, నీ డబ్బు నా డబ్బు, ఇవేమీ లేకుండా చిద్రూపంలా సాగుతున్న వారి సంసారంలో అత్తమామలు చనిపోవడం తప్ప మరే లోటు లేదు. పిల్లల బాధ్యతలు తీరిన తర్వాత అపరాజిత ఉద్యోగం మానేసింది. ఇంత సమయం రచనా వ్యాసంగానికి, రఘురాం సాన్నిహిత్యానికి కేటాయించింది. రెక్కలొచ్చిన పిల్లలు వేరువేరు చోట్ల సెటిల్ అయినా అత్తగారి నుంచి వచ్చిన పరంపర అపరాజిత కొనసాగించడం వల్ల ఇంకా ఉమ్మడి కుటుంబంగానే ఉంటూ ప్రేమాభిమానాలకు కొదవలేకుండా సాగుతుంది సంసారం. కాలగమనంలో 25 ఏళ్లు ఎట్టిపోయాయో. కారు చప్పుడికి కళ్ళు తెరిచింది అపరాజిత. పెరట్లోని పిల్లలు, వంటింట్లోని కోడళ్లు, శారద కుటుంబాన్ని పలకరించడానికి బిలబిల రావడంతో
మంద్రస్థాయిలోని సంగీతం మరుగున పడిపోయి గలగలా జీవన సంగీతం వినిపించసాగింది. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అమ్మమ్మా. సాహిత్య అకాడమీ అవార్డంటే మాటలా? మా కాలేజీలో అందరూ నన్ను అభినందించడమే. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. పెద్ద బొకేతో వచ్చిన శారద కూతురు ఆమెను చుట్టేసింది. అత్తయ్య గారు, నిజంగా మీ కొత్త రచన నవవసంతం వాస్తవానికి అతి దగ్గరగా ఉండటం, పాత్రలన్నీ మన మధ్యనే ఉన్నట్లుగా ఉండటం వల్ల రోజు వచ్చే ఆర్డర్లకు సరిపడా బుక్స్ పబ్లిష్ చేయడానికి మేము ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అన్నట్లు ఇంకో శుభవార్త. ఈ రోజు సాయంత్రం సన్మాన సభకు అధ్యక్షత వహించే సుబ్బారాయుడు గారు ఇదే కథను తన తదుపరి చిత్రంగా తీస్తానని, హక్కులకై అడ్వాన్స్ ఇస్తానని కబురు చేశారు. వాళ్ళిచ్చే డబ్బు కన్నా ఆ బ్యానర్పై సమాజంలోకి వెళ్లే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినా మనోధైర్యం కోల్పోకుండా ఎలా ఎదుర్కోవాలో, వైవాహిక వ్యవస్థను పటిష్టపరుచుకుంటూ కుటుంబాన్ని సమాజంలో ఎలా ముందుకు తీసుకెళ్తూ జీవితంలో నవవసంతాన్ని ఎలా పొందవచ్చో మీరు ఓ ఆదర్శవంతమైన జంట ద్వారా చూపించడం చాలా అద్భుతంగా ఉంది. గలగలా మాట్లాడే శారద భర్త అశోక్ హఠాత్తుగా ముందుకు వంగి గొంతు తగ్గించి, అపరాజిత రఘురాములకు మాత్రమే వినబడేలా, కొంపదీసి ఇందులో హీరో హీరోయిన్ మీరిద్దరూ కాదు కదా అన్నాడు. కాదని చెప్పగలరా ఆ జంట? మరి ఆ కథ వారిదే కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.